హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన రాన్‌కి ఇంకొకతను వచ్చేసి గన్ పాయింట్ ఔట్ చేసి పెడతాడని చెప్పాను కదా! ఇద్దరు ఒకరికొకరు. "నువ్వు ఇప్పటికి ఇలా రూల్స్‌ని పాటించడం లేదా?" అన్నట్టు రాన్ క్వెషన్ చేస్తే, నేను ఇది కాయిన్ రూల్ అని చెప్పేసి అనుకుంటున్నావా? ఎవరైతే ఫస్ట్ గన్ ఫాస్ట్‌గా తీస్తారో అదే రూలు. సో, నేనే గెలిచా అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. బ్యాక్ సైడ్ నుండి అప్పుడే ఎవరో తన్ని షూట్ చేస్తారు. ఎవరో కాదు, మిస్టర్ బా అసిస్టెంట్ రాన్ వెనకాల వచ్చింది కదా! తను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అన్నీ కనుక్కోడానికి. సో, తనే అక్కడికొచ్చి షూట్ చేస్తుందనమాట. షూట్ చేసేసి ఇలా చెప్తుంది రాన్ తోటి, "ఏంటి నీ వల్లే ఇప్పుడు మన సరుకంతా తగలబెట్టేసాడు అతను. మిస్టర్ బాకి నువ్వేం చెప్పుకుంటావో ఇక నీ ఇష్టం. నేనైతే ఇది వెళ్లి మిస్టర్ బాకి చెప్పాలనుకుంటున్నాను. రెడీగా ఉండు మరి నువ్వు" అన్నట్టు తను ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. మన చెంగ్ వచ్చేసి మిస్టర్ డెంగ్ అసిస్టెంట్ ఉన్నాడు కదా! అతను చనిపోయాడు కదా! ఇప్పుడు అతని ప్లేస్‌లో తన అసిస్టెంటే మిస్టర్ డెంగ్‌లా ఉంటాడనమాట. సో, తనొచ్చేసి మిస్టర్ బా అక్కడ లేడని చెప్పి తన కత్తి తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే చెంగ్ లోపలికొస్తుంది. సో, చెంగ్‌ని చూసి అది లోపల పడ్డానికి ప్రయత్నిస్తాడనమాట. ఎక్కడ మళ్ళీ మిస్టర్ బాకి చెప్పేస్తుందేమో అని చెప్పేసి. అది సరిగ్గా పెట్టడం కూడా చేత కాదనమాట. చెంగే చెప్తుంది ఇలా పెట్టాలని చెప్పేసి. సో, అతను వెనక్కి తిరగగానే చెంగ్ వచ్చేసి ఒక ప్యాకెట్ తనకి విసిరేస్తుంది. అదేంటంటే, "సో, మీరు అడిగిన సరుకు అంతా డ్రగ్ అంతా ప్రిపేర్ చేశాను. ఎళ్లి మిస్టర్ బాకి ఇచ్చేసేయ్" అన్నట్టు. ఇక నేను వెళ్తున్నానని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే, "ఒక్క నిమిషం ఆగండి. మీరేదో ట్రైన్ టికెట్ తీసుకున్నారంట ఈరోజు. నిజమేనా?" అంటే, "అదంతా నీకు అనవసరం. మీరు చెప్పిన పని చేసే వరకే నేను ఎక్కడికెళ్ళకూడదని చెప్పి మిస్టర్ బా చెప్పాడు. ఆ పని అయిపోయింది. నీకు ఇచ్చేసాను. ఇక్కడ నాకు సంబంధం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు మిస్టర్ బా కత్తి తీసావు. అది గనక తెలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో గుర్తు చేసుకో. ఇది చెప్పమంటే చెప్పు, నేను కూడా రెడీగా ఉన్నాను" అని చెప్పి తను అలా బ్లాక్‌మెయిల్ చేసేసరికి, "సరే సరే మీరు వెళ్ళండి. నేను ఎవరికీ చెప్పను" అని చెప్పేసి తను వెళ్ళిపోమని చెప్తాడనమాట. ఇంకో పక్క మన రాన్ ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడికొచ్చేసి, "ఆ సరుకు ఇలా కాలిపోతుందని చెప్పి అస్సలు అనుకోలేదు. మేము వెళ్ళేసరికే వాళ్ళ మనుషులు ఆల్రెడీ అక్కడ అది తగలబెట్టేసారంటే, ఇట్స్ ఓకే, మీరేం వర్రీ అవ్వకండి. ఆల్రెడీ వేరే సరుకు మా దగ్గరుంది. దాంతో అడ్జస్ట్ చేస్తాంలే" అన్నట్టు రాన్ తన ఫ్రెండ్స్‌కి చెప్పి, "లేట్ అయిపోతుంది. ఇక మీరు వెళ్ళండి" అని చెప్పి పంపించేస్తాడనమాట. అప్పుడు బాగా వర్షం పడుతూ ఉంటుంది. తను కూడా ఇక లోపలేదో పని చేసుకుంటూ ఉంటే, ఆ రోజే ట్రైన్ టికెట్ ఎక్కడికి చేసుకుందంటే చెంగ్ ఇక్కడికే చేసుకుంటుందనమాట, రానొచ్చిన సిటీకే. సో, ఫైనల్లీ అక్కడికొస్తుంది ఆ షాప్ దగ్గరికి. లోపలికొచ్చి చూస్తే రాన్ వచ్చేసి ఏదో చైర్ బాగు చేస్తూ ఉంటాడు. తన హీల్ సౌండ్ విని రాన్‌కి అర్థమైపోతుంది తినే వచ్చిందని చెప్పేసి, చెంగ్ వచ్చిందని చెప్పి. వెనక్కి తిరిగి చూడగానే చెంగ్, "నీకేం కాలేదని చెప్పావు కదా! ఏంటి గాయాలంటే?" "అదంతా ఏం లేదు. నువ్వేం కంగారు పడకు" అని చెప్పేసి వెంటనే తనకి ఇచ్చేస్తాడు. "ఉండు నన్ను చూడనివ్వు లోపలేమైనా గాయాలని" అంటే, "భయపడకు, నాకేం కాలేదులే, కంగారు పడకు" అని చెప్పి మళ్ళీ తనకి ఇచ్చేస్తాడనమాట. పక్కనే రెడ్ రోజెస్ చూసి, "ఈ రెడ్ రోజెస్ గుర్తేంటో నీకు తెలుసా?" అన్నట్టు చెంగ్‌ని క్వెషన్ చేస్తే చెంగ్ చెప్తుంది, "అవును నాకు తెలుసు. సో, ఆ రోసెస్ ఇచ్చిన వాళ్ళు ప్యూర్‌గా మనల్ని మనస్ఫూర్తిగా మనల్ని ఇష్టపడుతున్నట్టు" అన్నట్టు తను చెప్తుంది. ఇక చెంగ్ వచ్చేసి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకి బానే చూయిస్తారనమాట. తను మిస్టర్ కాయ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అతనే అనమాట మెయిన్ పర్సన్. సో, మిస్టర్ కాయ్ ఏం చెప్తూ ఉంటాడంటే, "నీ గూడ్స్‌లో ఇప్పుడు క్వాలిటీ అంతగా లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. క్లయింట్స్ కూడా కొనట్లేదంటే, నెక్స్ట్ వీక్ మీకు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఒకటిస్తాను. కన్ఫర్మ్‌గా క్లయింట్స్ అందరికీ కూడా నచ్చుతుంది" అన్నట్టు చెప్పి, సరే అని చెప్పేసి మిస్టర్ కాయ్ వెళ్ళిపోతాడనమాట. మిస్టర్ బా కూడా రిటర్న్ వెళ్ళిపోతాడు. చంకి ఇంకా రాని ఇంటికి తిరిగొచ్చే సమయానికి ఇల్లంతా బయట గందరగోళంగా ఉంటుంది. ఏమైందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. లోపలొచ్చేసి మిస్టర్ బా ఇంకా వాళ్ళ మనుషులు ఆహ్, మిస్ జియాంగ్‌ని అలాగే హావ్‌ని వాళ్ళిద్దరిని బంధించి హావ్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సరుకంతా కాలిపోయింది కాబట్టి, అందుకే కావాలని చెప్పి వీళ్ళ కంపెనీ నుండి సరుకు కొట్టేయడానికి, అంటే ఇవ్వమని అడగడానికి ఇలా బలవంత పెడుతూ ఉంటారనమాట. వాళ్ళేమో హావ్‌ని ఇబ్బందులు పెడుతూ ఉంటే, అప్పుడే అక్కడికి రానొస్తాడు. రాన్ ఇంకా చెంగ్. అతను కొట్టబోతుంటే వెంటనే రాన్ ఆపుతాడనమాట. "ఏం చేస్తున్నారు మిస్టర్ బా? ఎందుకిలా చేస్తున్నారంటే, నాకు క్లియర్‌గా నా సెక్రటరీ చెప్పింది. సరుకంతా తగలబడిపోయిందంట కదా! నువ్వు దొంగిలించింది. ఇప్పుడు ఎలాగ మరి నువ్వే చెప్పు" అంటే, "ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేను ఫైండ్ ఔట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వద్దంటే", "చెంగ్ నువ్వే చెప్పు, సరుకు లేకుండా మనం ప్రొడక్ట్ ప్రిపేర్ చేయగలమా?" అంటే, "లేదు" అని చెప్తుంది. "చూసావా నీ వైఫే చెప్తుంది. మరి నేను మాత్రం ఏం చేయగలను" అని చెప్పి నైఫ్ ఇచ్చి, "నువ్వే ఎలా అయినా సరే మీ ఆంటీ తోటి సరుకెక్కడుందో చెప్పేలా నువ్వే చేయాలి. ఇక నా దగ్గర వేరే ఆప్షన్ లేదు" అన్నట్టు చెప్తాడనమాట. ఇక తిను కూడా ఏం చేస్తాడంటే నైఫ్ తీసుకొని హావ్‌ని బెదిరిస్తూ ఉంటాడు. అంటే అతన్ని బెదిరిస్తే మిస్ జియాంగ్ నిజం చెప్తుందేమో అని చెప్పేసి హావ్‌ని చిన్న గాయం కూడా చేస్తాడనమాట. మిస్ జియాంగ్ ఇక వెంటనే "ఆపండి" అని చెప్పేసి, చంపబోతుంటే "ఆపండి" అని చెప్పేసి, "చెప్తాను ఎక్కడుందో, ఇస్తాను, నేను మీకు సరుకిస్తాను" అని చెప్పి చెప్తుందనమాట. అలాగే వెంటనే హావ్ దగ్గరికి వెళ్ళిపోయి, "నీకేం కాలేదు కదా!" అని చెప్పేసి అడిగి, సో, రాన్ మీద అటాక్ చేస్తుందనమాట. అటాక్ చేయబోతుంది. వెంటనే చెంగ్ మధ్యలో వచ్చి, "ప్లీజ్ ఏం చేయకండి" అని చెప్పేసంటే, చెంగ్‌ని పక్కకు తోసి రాన్‌ని స్లాప్ చేస్తుంది.
అలాగే మిస్టర్ బాకి ఏం వార్నింగ్ ఇస్తుందంటే, "నేను మీకు సరుకు ఇస్తా అని చెప్పాను. ఇంకొకసారి మా ఇంటికొస్తే మీకు మర్యాద గూడా ఉండదు. నేను చంపేస్తా మీ అందరిని" చెప్పి వార్నింగ్ ఇస్తుందనమాట. మిస్టర్ బా వాళ్ళు ఎలాగో సరుకిస్తా అందని చెప్పి, వాళ్ళ మనుషులందరూ వెళ్ళిపోతారు అక్కడి నుండి. ఆ రోజు నైట్ మిస్ జియాంగ్ ఇంకా హావ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మిస్ జియాంగ్ ఏం చెప్తూ ఉంటుందంటే, "ఇదంతా డ్రామా అని తెలుసు కూడా ఎందుకు రాన్ మరి నిన్ను చంపేదాకా వెళ్ళిపోయాడు. వామ్మో! నిజంగా చంపేస్తాడేమో అని చెప్పి భయపడ్డానంటే, మీరేం వర్రీ అవ్వకండి మిస్టర్ బా నమ్మాలంటే మరి ఈ మాత్రం చేయాలి కదా!" అని చెప్పేసి అంటాడు. సో, ఈ మాటలో మనకేం అర్థమైందంటే ఇదంతా డ్రామా అనమాట. సో, వాళ్ళు కావాలని చెప్పి చేస్తారు. ఇదంతా వాళ్ళు ఎలా అయినా సరే మిస్టర్ బా వాళ్ళ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాలి. ఆ అడ్రెస్ వాళ్ళకి తెలియాలి. సో, అందుకే ఈ ప్లాన్స్ అంతా చేస్తూ ఉంటారు. "ఏం కాదులెండి మీరు సేఫ్‌గా ఉంటే నాకదే చాలు" అన్నట్టు హావ్ అంటూ ఉంటే, తను వెంటనే కిస్ చేసి హావ్‌ని "నువ్వు కూడా సేఫ్‌గా ఉంటే నాకదే చాలు" అన్నట్టు చెప్తుందనమాట. హావ్ కూడా తనని వెంటనే కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ బా వచ్చేసి చెంగ్‌ని ఇంకా రాన్‌ని పిలిపిస్తాడనమాట. చెంగ్‌తో "ఏంటి నువ్విచ్చిన ప్రొడక్ట్ నాకు ఇదసలు ఒరిజినల్ ప్రొడక్ట్ లాగే లేదు. దీంట్లో ఇదసలు సరిగ్గా లేదు" అని చెప్పేసంటే, "అవునా! అదేంటి నేను కరెక్ట్‌గానే ఇచ్చాను కదా! ఫ్యాక్టరీకి ప్యూరిఫికేషన్ చేయమని చెప్పి, ఇలా చేంజ్ అని చెప్పి" తను స్మెల్ చేసి, "అవును చూస్తుంటే అలానే ఉంది. సో, నాకు కొంచెం టైం కావాలి రూట్ కాజ్ ఏంటో ఫైండ్ ఔట్ చేయడానికి" అన్నట్టు తనంటుందనమాట. మిస్టర్ బా ఎంత టైం కావాలంటే 1 వీక్ అని చెప్పి చెప్తుంది. అప్పటికే వాళ్ళకి డెడ్‌లైన్ వచ్చేస్తూ ఉంటుంది. క్లయింట్స్ ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట సరుకు కావాలని చెప్పేసి. ఏమేమో ఇంకా 1 వీక్ అంటుందని చెప్పేసి మిస్టర్ బాగా కోపమొస్తూ ఉంటుంది. అప్పుడే బ్యాక్ మనకి రాన్ ఇంకా చంగ్ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చూపిస్తారనమాట. ఇదంతా చంగ్ కావాలని చెప్పి చేస్తుంది. తనకి కరెక్ట్‌గా చేయడం వచ్చినా కూడా మిస్టేక్ చేస్తుందనమాట. ఎందుకంటే వాళ్ళకి డెడ్‌లైన్ వస్తుంది. మిస్టర్ బా ఇక వేరే ఆప్షన్ లేక ఫైనల్లీ నేను ఫ్యాక్టరీకి పంపుతాడు. నీట్‌గా ప్రిపేర్ చేయమని చెప్పి డ్రగ్. అప్పుడు తనకి ఫ్యాక్టరీ అడ్రెస్ తెలిస్తే అది తను రాన్‌కి చెప్తే వాళ్ళకి తెలుస్తుంది కదా! సో, అందుకే ఇలా ప్లాన్ చేస్తారనమాట ఇద్దరు కలిసి. ఎలా అయినా సరే ఆ ఫ్యాక్టరీ అడ్రెస్ తెలుసుకోవాలని చెప్పి మిస్టర్ బాది. అక్కడ కూర్చొని ఒకరి ఫేసులు చూసుకొని ఒకరు నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా వాళ్ళ ప్లాన్ కాబట్టి, మిస్టర్ బా సైలెంట్‌గా పక్కనకెళ్ళిపోయి తన సెక్రటరీతో ఇలా మాట్లాడతాడు. అదేంటంటే అసలు నార్మల్‌గా మనకి ఎంత టైం ఉంది, ఏంటి అని చెప్పేసి అడిగితే, తన సెక్రటరీ ఏమో లేదు, లేదు మనకు అసలు టైం లేదు. ఇప్పటికే క్లయింట్స్ చాలా వెంట పడుతున్నారు సరుకు కావాలని చెప్పేసి. ఇప్పటికే చాలా డిలే చేసాం. అలాగే మిస్టర్ కా కూడా ఊరుకోడు. మీకు తెలుసు కదా! నిన్నే వెళ్లి మీట్ అయ్యొచ్చారు కదా! అని చెప్పేసి తనంటుందనమాట. అవును నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ, సరే అని చెప్పేసి తిన్నే ఫ్యాక్టరీకి పంపిద్దాము. నీట్‌గా డ్రగ్ చేస్తుంది కదా! అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. సో, తన సెక్రటరీతో చెప్తాడనమాట. "చంగ్ నీతో పాటు ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి అక్కడే తను డ్రగ్ ప్రిపేర్ చేయాలి. ఇదే లాస్ట్ ఛాన్స్ నీకు. మంచిగా క్వాలిటీగా రాకపోతే ఈసారి అస్సలు ఊరుకునేది లేదు. చంపేస్తాను ఇద్దరిని" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సో, అలా చెప్పగానే తినేం చేసిందంటే సెక్రటరీ గన్ పెట్టి చంకి "పద నాతో రా" అన్నట్టంటే రాన్ వచ్చేసి ఏం తెలియని అమాయకుల్లాగా వాళ్ళకి అదే కావాలి. బట్ స్టిల్ ఇలా యాక్ట్ చేస్తాడనమాట. మీరు ఎంతైనా సరే తనకి టైం ఇవ్వండి. తను డ్రగ్స్ చేస్తుంది. అంతేగాని ఫ్యాక్టరీకి పంపిస్తా అంటే నేను ఊరుకోను అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే, మిస్టర్ బాకి డౌట్ రాకూడదని చెప్పి ఇలా అంతా చేస్తూ ఉంటారనమాట. మిస్టర్ బా ఇక్కడ ఏం చేయాలో, ఏం జరగాలో నేను చెప్తాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? మర్యాదగా కూర్చో తన ఫ్యాక్టరీకి వెళ్ళాలి. డ్రగ్ ప్రిపేర్ చేయాలి. అప్పుడే అది నీట్‌గా వస్తుంది. నేను క్లయింట్స్‌కి ఇవ్వగలను అని చెప్పేసి మిస్టర్ బా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు తనతో. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. Thank you for watching.